హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మహి మౌనిశ్రీ వ్లాగ్స్. ముక్కోటి ఏకాదశికి టెంపుల్లో స్వామివారికి ఎలా అలంకరించారో, అలాగే టెంపుల్ అంతా ఎలా అలంకరించారో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ప్రజెంట్ మేము నెల్లూరులో ఉన్నామండి. నెల్లూరు నుంచి తిరుమలకి వెళ్ళడానికి 160 కిలోమీటర్లు, దాదాపు 3.5 గంట పట్టుద్దండి నెల్లూరు నుంచి తిరుమలకి వెళ్ళడానికి. నెల్లూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ గూడూరు వస్తుంది. గూడూరు తర్వాత నాయుడుపేట, కాళహస్తి, తర్వాత తిరుపతి అండి. మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అయ్యాము నెల్లూరులో. తిరుపతికి వచ్చేసరికి 1 o'clock అయింది. ఎక్కువగా నేను ఓన్ వెహికల్లే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు పిల్లలు ఉంటారు కదా, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఏమైనా ప్లేసెస్ని విజిట్ చేయడానికైనా కూడా. జర్నీలో దాత్రి బాగా ఎంజాయ్ చేస్తుంది, అలాగే మాకు కూడా మంచి టైం పాస్ ఇస్తుంది జర్నీ అంతాను. జూన్ సో చూసారు కదా జర్నీ ఎంత, ఈ 3.5 hours మా పాప మమ్మల్ని ఎలా ఎంటర్టైన్మెంట్ చేసిందో. ఇప్పుడైతే ప్రజెంట్ తిరుపతి బస్టాండ్ దగ్గరికి వచ్చేసాము. కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నాము. ఈ ఫ్లైఓవర్ తిరుపతిలో స్టార్ట్ అయితే ఎండింగ్ అలిపిరిలో దిగుతాము. మేము ఎవ్రీ 4 to 5 monthsకి ఒకసారి తిరుమలని విజిట్ చేసేవాళ్ళం అండి. కానీ అప్పుడు ట్రాఫిక్ వల్ల చాలా సఫర్ అయ్యేవాళ్ళం, అంటే చాలా లేట్గా వెళ్ళే వాళ్ళము. ఈ ఫ్లైఓవర్ నిర్మించినప్పటి నుంచి ట్రాఫిక్ చాలా తక్కువగా అనిపించింది, చాలా ఈజీ అయింది కూడాను చెప్పాలంటేను. ఈ ఫ్లైఓవర్కి వెళ్ళే దారిలో మీరు ఒకటి గమనించారంటే చుట్టూరు చూస్తే 7 కొండలన్నీ కనబడతాయండి. అలాగే లైట్స్ దగ్గర కూడా గోవింద నామాలు కూడా పెట్టారు. చాలా బాగా అనిపించినాయి అవి చూస్తూ ఉంటే. చూడండి 7 కొండలు, అలాగే వ్యూ అంతా కూడా చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా ఒకసారి చూపిస్తే ఇలా బాగుంటుందని చూపిస్తున్నాను. తిరుమలలో ఎక్కడ విన్నా గోవిందనామాలు బాగా వినిపిస్తాయి కదండి. అలాగే ఇక్కడ లైట్స్ దగ్గర కూడా గోవిందనామాల్ని డిజైన్ చేశారు. చూడండి చాలా బాగా అనిపించింది నాకైతేను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఫ్లైఓవర్ దిగామండి, అలిపిరిలోకి ఎంటర్ అయిపోతున్నాము. సో ఇప్పుడు అలిపిరి చెక్ పోస్ట్కి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చెకింగ్ అంతా ఉంటుందండి. చెకింగ్ కంప్లీట్ అయిన తర్వాత తిరుమలకి స్టార్ట్ అవుతాము. ఇక్కడ చెకింగ్ అంతా 1/2 hour పట్టిందండి మాకు. ముక్కోటి ఏకాదశి కదా, చాలా రష్ ఎక్కువగా ఉంది చెప్పాలంటేను. తిరుమలలో ఎలా ఉంటుంది ఏంది అనుకుంటా వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది అక్కడ స్వామివారి టెంపుల్ అంతా అలంకరించడము. మీకు ఈ చూపిస్తాను, మీరే చూసి చాలా బాగుందంటారు. నాకైతే ఇదే ఫస్ట్ టైం నేను ముక్కోటి ఏకాదశికి వెళ్ళడము తిరుమలకి, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది అలంకరణ, స్వామివారిని అంతాను. సో మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. తిరుమలలో 10 days చేస్తున్నారు కదా వైకుంఠ ఏకాదశి.
అందులో మాకు ఒక రోజు దర్శనానికి టికెట్ దొరికిందండి. తిరుమలలో ఎప్పుడు నిరంతరంగా ఏదో ఒకటి కొత్తగా నిర్మిస్తానే ఉంటారు కదా. ఇప్పుడు కూడా ఇక్కడ ఏదో పని జరుగుతూ ఉంది. సైడ్ వాల్ ఏమో నిర్మిస్తూ ఉన్నారు ఇక్కడ. కొండెక్కేటప్పుడు చాలా సేఫ్టీగా డ్రైవ్ చేయాలండి. ఎందుకంటే మలుపులు ఎక్కువగా ఉంటాయి కదా. హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు వాళ్ళు. హాఫ్ అన్ అవర్ వెళ్ళాలి. ఇంకా చిన్నగా వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు. సో చాలా సేఫ్ డ్రైవింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్ అండి. కొండెక్కేటప్పుడు మాత్రం, ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ. వ్యూ చూడండి ఎంత బాగుందో. 7 కొండలన్నీ కనిపిస్తాను కొండెక్కేటప్పుడు. తిరుమలలో కొండ ఎక్కేసాము. ఇప్పుడు చెకింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. మాకు కొండ ఎక్కడానికి 40 మినిట్స్ టైం పట్టింది. చూసారా ఎంత బాగా అలంకరించారో వైకుంఠ ఏకాదశికి. సో ఇక్కడ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాము. అక్కడ రూమ్స్ అలాట్ చేస్తారు. మేమైతే రూమ్స్ ప్రతిసారి ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటాము. మీలో ఎంతమంది ఈ వైకుంఠ ఏకాదశికి తిరుమలకి వచ్చారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. తిరుమలలో ఎప్పుడు వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. అలా చేయడం వల్ల మన కోరికలు నెరవేరుతాయి. సో ఖచ్చితంగా ఎప్పుడొచ్చినా సరే వరాహస్వామి దర్శనం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరాహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా. లక్కీ హాయ్ చెప్పు. మా వారి మా పాప వచ్చి సో ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. వరాహస్వామి మీకు చూపిస్తాను. ఫుల్ చలిగా ఉంది. మంకీ క్యాప్స్తో అంతా కవర్ చేసుకున్నాము. ఈవినింగ్ 6 అవుతుంది. 6కి అసలు ఎంత చలిగా ఉందో. నేను మీకు ఇక్కడ ఒకటి సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. డిసెంబర్, జనవరి ఈ టైంలో వచ్చేవాళ్ళు చాలా సేఫ్టీగా రావాలండి. పిల్లలుండే వాళ్ళైతే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. చలికి తట్టుకునే విధంగా అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని రావాలి. ఇంకా ఇక్కడ షాపింగ్ అంతా కనబడుతుంది కదా. రిటర్న్లో వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు షాపింగ్ కూడా చేస్తాను. కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ తీసుకుందామని ప్లాన్ ఉంది. అవి ఏం తీసుకుంటానో మీకు చూపిస్తాను. మాకు టెంపుల్ దగ్గరే రూమ్ అలాట్ చేశారు. సో మేము నడుచుకుంటానే వెళ్తున్నాము టెంపుల్కి. లేదు రూమ్ కొంచెం డిస్టెన్స్లో అలాట్ చేసుంటే ఇక్కడ తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సెస్ అన్నీ ఉన్నాయి అవైలబుల్లో. వెహికల్స్ కూడా ఉంటాయి. ఎవరికి ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ వైకుంఠ ఏకాదశికి చూడండి అన్నమయ్యని చాలా బాగా అలంకరించారు. సో ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి మీకు టెంపుల్ అంతా క్లియర్గా చూపిస్తాను. ఈ లోపల మా పాపకి గోవిందనామాలు పెట్టించుకుంటున్నాము.
ఇక్కడ నేను చూపించబోయే టెంపుల్ ఏం టెంపుల్ ఈ పాటికే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది కదండి. అవునండి, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ అలంకరణ చూడండి ఎంత బాగా చేశారో, అరటి పిల్లకల్లాగా లైట్లు అంతా పెట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వైకుంఠ ఏకాదశికి తిరుమలకి రాలేని వాళ్ళందరూ ఇలా అలంకరణ చూసి ఆనందిస్తారని ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఇదే అండి. ఇక్కడ కనిపించిన వాళ్ళందరూ స్వామివారికి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు వరాహస్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చేసాము. స్వామివారికి ప్రసాదాలు పెట్టే టైం ఇది. సో చాలా టైం పట్టింది మాకు దర్శనం చేసుకునేదానికి. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా పెద్ద క్యూఏ ఉంది. మాకు 1/2 అవర్ పైనే పట్టింది దర్శనం చేసుకునేదానికి.
దర్శనం అయిపోయిన తర్వాత షాపింగ్ చేసుకొని ఇప్పుడు రిటర్న్ రూమ్కి వెళ్తున్నాము. షాపింగ్ ఏం చేశానంటే లెంతీ అయిపోతుందండి. డెకరేటివ్ వీడియోస్ అన్నీ తీసుకున్నాను. సో నెక్స్ట్ టైం చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఏమేమి తీసుకున్నాను అన్నీ. అలాగే రూమ్కి వెళ్తూ ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ తిందామంటే చాలా ఎక్కువగా ఉంది చలి, తినలేక ఫుడ్ ప్యాక్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో మేము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:30 టైంకి దర్శనానికి వెళ్ళామండి. శనివారం రోజు దర్శనం అయితే అసలు ఎంత బాగా జరిగిందంటే ఎక్సలెంట్గా ఉండింది. ఈ చలి వల్ల ఏమో కానీ రష్ అస్సలు లేదు. మాకు 4:30కి వెళ్ళాం కదా, 20 మినిట్స్లోనే దర్శనం అంతా అయిపోయింది. టెంపుల్ ఎంటర్ అయినప్పటి నుంచి బయటకు వచ్చేసరికి 20 మినిట్స్ పట్టింది. అస్సలు ఎక్సలెంట్గా జరిగింది దర్శనం అంతా చేసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ టు నెల్లూరు. సో చాలా బాగా జరిగిందండి. వైకుంఠ ఏకాదశి రోజు దర్శనము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ టెంపుల్ వైకుంఠ ఏకాదశికి ఈ టెంపుల్ అంతా చూసారు కదా, తిరుమలలో టెంపుల్ అలంకరణ అంతాను ఎలా నచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం ద్వారా మీకు ఈ వీడియో ఎంతవరకు నచ్చింది లేదా ఎలా అనిపించింది అనేది నాకు తెలుస్తుంది. సో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ కొండ దిగే టైంలో గరుహ్మంతుణ్ణి బాగా క్లియర్గా కనిపిస్తుంది. కొండ దగ్గర చూస్తున్నారు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి నెక్స్ట్ టైం కొండ దిగేటప్పుడు చూస్తారని చూపిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గాయ్స్. థ్యాంక్ యూ.